హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీసులపైకి ఓ దొంగ కాల్పులు జరిపాడు. ఓ కేసుకు సంబంధించిన దొంగ గచ్చిబౌలి ఫ్రీజం పబ్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అతన్ని పట్టుకునేందుకు పబ్కు వెళ్లారు. పోలీసులను చూడగానే కాల్పులు జరిపాడు దొంగ. ఘటనలో సీసీఎస్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. వెంటనే కానిస్టేబుల్ను హాస్పిటల్కు తరలించారు. కాల్పుల్లో బౌన్సర్కు కూడా గాయమైనట్టు తెలుస్తోంది. దొంగను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పులు కలకలం సృష్టించాయి. పోలీసులపైకి ఓ దొంగ కాల్పులు జరిపాడు. ఓ కేసుకు సంబంధించిన దొంగ గచ్చిబౌలి ఫ్రీజం పబ్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అతన్ని పట్టుకునేందుకు పబ్కు వెళ్లారు. పోలీసులను చూడగానే కాల్పులు జరిపాడు దొంగ. ఘటనలో సీసీఎస్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. వెంటనే కానిస్టేబుల్ను హాస్పిటల్కు తరలించారు. కాల్పుల్లో బౌన్సర్కు కూడా గాయమైనట్టు తెలుస్తోంది. దొంగను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. फर्स्ट एड मंगाओ ना, उनको लगा दो। फर्स्ट एड मंगाओ, पहले पानी दो। फर्स्ट एड मंगाओ। नीचे सुना दो, नीचे सुना, नहीं छोड़ना, नहीं छोड़ना। దానికి మన సిసిఎస్ టీం ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది, ప్రిజం పబ్ దగ్గర. అలాగే అతన్ని గుర్తించి ఇమీడియట్ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడం క్రమంలో అతను ఇమీడియట్ అతని దగ్గర ఉన్న ఫైర్ ఆర్మ్తో మన టీం మీదే కాల్చి చంపాలని అక్కడ మన వెంకటరెడ్డి అని హెడ్ కానిస్టేబుల్కి గాయాలు తగిలాయి. ఇమీడియట్ అతనికి షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్లో. అతని లెఫ్ట్ ఫుట్కి ఈ ఒకటి పెల్లెట్ తగిలి ఇంజురీ అయింది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ, ఈజ్ టేకింగ్ ట్రీట్మెంట్. అలాగే ఈ బొత్తుల ప్రభాకర్ అని ఎవరున్నా అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. అతని మీదే దాదాపు ఒక 80 నుంచి 70 వరకు కేసెస్లు ఉన్నాయి మన తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు రాష్ట్రంలో. ఇతను HB/night అలాగే ఈ రాబరీ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఇప్పటి వరకు వినట్లేదా? రాబరీ మరియు ఈ HB/night ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతను చిత్తూరు జిల్లాకి చెందినవాడు. ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ప్రదేశంలో సైబరాబాద్, రాచకొండ చుట్టూ ప్రదేశ్ ఈ 3 కమిషనరేట్లో దాదాపు 16 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. సో అతను అదుపులోకి తీసుకున్నాక అతని దగ్గర 2 వెపన్స్ అండ్ 23 రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 2 రౌండ్స్ మన మీదే అంటే పోలీస్ టీం మీదే కాల్చాడు. సో ముగ్గురు వెంకటరెడ్డి అలాగే ఇంకిద్దరు గ్రేట్ వ్యాలియంట్ యాక్ట్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. మాదాపూర్ జోన్లో లేదు కానీ నార్సింగి, రాజేందర్ నగర్ అతని కేసెస్లో ఉన్నాయి. రెండు ఒకటి తగిలింది. ఇతను 2023 నుంచి నవంబర్ 2023 నుంచి ఇతను ఎక్స్పాండ్ ఉన్నాడు. 2 కంట్రీ మేడ్ వెపన్స్ అలాంగ్ విత్ 23 rounds. 2 rounds he has used on against us. అన్లైసెన్స్డ్ కంట్రీ మేడ్. లేదు, వాళ్ళ సెక్యూరిటీ అంత దూరం వరకు వెళ్ళలేదు. ఆ ఎన్ రూట్లోనే అతను అక్కడ ఉన్నాడు. పబ్బులోకి అనుమతించేటప్పుడు లోపలికి అక్కడ సెక్యూరిటీ ఏం పబ్బు లోపల వెళ్ళలేదు, అతను బయట ఉన్నాడు. సో బయట అక్కడ మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చాగానే అతను ఇంకా లోపల వెళ్ళకుండా బయటనే ఉన్నాడు. మా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళి అక్కడ పడుకోవడం జరిగింది. పోలీస్ అని చెప్పారు. పోలీస్ అని చెప్పగానే అతనికి తెలిసిపోయింది పోలీస్ అని. ఇమీడియట్ అతని దగ్గర ఉన్న వెపన్స్తో
చంపడానికి ట్రై చేశాడు. పోలీసుల దగ్గర ఏం వెపన్స్ ఏం లేవు. లేదు, అతని దగ్గర వెపన్స్ ఇంతవరకు మా ఇన్వెస్టిగేషన్స్లో అతని దగ్గర ఉన్నదని తెలియదు. బట్ మనం బేసిక్గా అతని దగ్గర లేదనుకునే అంతవరకు వెళ్ళాము. తర్వాత తెలిసింది. బై దెన్ మా టీం కూడా అక్కడ రీచ్ అయింది. అతను లెఫ్ట్ ఫుట్కి ఇంజురీ అయింది, ఒక ఫ్రాక్చర్ కూడా అయింది. బట్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. బుల్లెట్ దిగిందా సార్? లోపల దిగి బయటకు వచ్చేసి. ఎన్ని కేసులు ఉంటాయి సార్ ఇప్పటికి? దాదాపు 75 to 80 ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాలు కలిపి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తెలిసింది, ఇంకా వెతుకుతున్నాము. సో మన చుట్టూ ప్రదేశంలో 16 వరకు కన్ఫర్మ్ దొరికినాయి. జైలుకి వెళ్ళాడు. ఇంతకుముందు జైలుకి వెళ్ళాడు, అక్కడి నుంచి బయటకు వచ్చి. నేటివ్ బిలాంగ్స్ టు చిత్తూరు, ఇరకపల్లి విలేజ్, చిత్తూరు. ఒకటే సింగిల్ అఫెండర్. ఇరకపల్లి ఒకటే దాని సింగిల్ అఫెండర్. ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇంకా ఫర్దర్ వచ్చినాక మేము మీకు చెప్తాం. తెలియదు.